ప్రైజెస్ వచ్చేసి మీరు బయట కనుక్కోండి, చాలా చోట్ల తిరిగిరండి, కాకపోతే చాలా రీజనబుల్. నేను పెట్టింది ఫస్ట్ టైం, కస్టమర్ మనకు ఒకసారి మన నమ్మకాన్ని మమ్ము చేయదని చెప్పి నేను ఫస్ట్ టైం వాళ్ళకు తక్కువలో ఇచ్చేస్తున్నా. ఇందులో ఒక స్పెషల్ గణపతి ఉన్నది, అయోధ్య బాలరాముడు గణపతి, కలరింగ్ తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ గణపతి ప్లస్ ఈ గణపతి, అట్లనే మనకు అమ్మవారి బ్యాక్గ్రౌండ్ ఉంది చూసిరా, ఆ గణపతి చాలా ట్రెండింగ్ లో ఉన్నది ఈ సంవత్సరం. అయితే నాకు ఒకటి అర్థం కాలేదన్న, మనకు ఈ గణపతి ఉంది కదా, రెడీ కాకముందే మనకు బుకింగ్ అయింది. హై గైస్, అందరూ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి హైదరాబాద్లోని శ్రీ గజానన మూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఈ వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్, హెచ్పీ పెట్రోల్ పంప్ ఆపోజిట్ అయితే ఉంటుంది. మీకు అడ్రస్ కూడా చూపిస్తా, అట్లనే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. అట్లనే ఈ వర్క్షాప్లో మనకు 6 ఫీట్ల నుంచి పడితే 13 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. టోటల్ కూడా ముంబైకి సంబంధించిన గణపతులు అన్ని కూడా యూనిక్ మోడల్, స్పెషల్ కాన్సెప్ట్ గణేష్ షాడల్స్ అయితే ఉన్నాయి. మీకైతే చూపిస్తా లోపల. అంతకంటే ముందు మనమైతే అడ్రస్ అయితే చూద్దాం. అడ్రస్ చూసిన తర్వాత లోపల చూద్దాము. అట్లనే ఇందులో ఒక స్పెషల్ గణపతి ఉన్నది, అయోధ్య బాలరాముడు గణపతి, కలరింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము వర్క్షాప్కి వెళ్ళి చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనమైతే అడ్రస్ అయితే చూద్దాము. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉంటుంది ముంగడ. మనకు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఇక్కడ మనకు ఆపోజిటే మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇప్పుడైతే షెడ్ అయితే చూసేద్దాము. పెట్రోల్ బంక్ ఆపోజిట్ అయితే ఈ వర్క్షాప్ అయితే ఉంటుంది, గజానన మూర్తి ఆర్ట్స్. మీకు ఫ్లెక్స్లో చూసుకున్నట్టయితే మనకు నెంబర్ కూడా ఉన్నది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా కాల్ చేసేయండి. అట్లనే స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తా. అంతకంటే ముందు మనము ఇక్కడ ఒక పెద్ద గణపతి చూద్దాము. దాదాపు ఏం లేకుండా ఒక 18 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇంకా టోటల్ కంప్లీట్ కాలేదు. ఈ గణపతి ఆల్రెడీ చేయకముందే బుకింగ్ అయిపోయింది. ఓకేనా, అంత మంచి స్పెషల్ కాన్సెప్ట్లో ఉన్న గణపతి. ఇక్కడ వర్షం పడుతుందని చెప్పేసి కవర్తో ప్యాక్ చేసేసారు. ఇప్పుడైతే మనమైతే ఈ షెడ్లోకి అయితే వెళ్ళి ప్రతి ఒక్క గణపతి అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ సంవత్సరం ట్రెండింగ్లో ఉన్న గణపతి, మనకు బ్యాక్గ్రౌండ్లో ఏమో భవానీ ఆర్చ్ చూసిరు కదా, దాదాపు 12 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే అమ్మవారి ఆర్చ్ కూడా మనకు ఇది పిఓపి కాదు, ఇది థర్మకోల్. ఓకేనా, చూసిరా, థర్మకోల్ బ్యాక్ సైడ్ ఏమో మనకు ప్లైవుడ్ వస్తుంది. ఓకే, చూసిరు కదా వెనక సైడ్ ఎట్లున్నదో. ఆల్మోస్ట్ ఎక్కువగా మనకు పిఓపితో తయారు చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు థర్మకోల్తోనే అయితే తయారు చేసిర్రు. ఇక్కడ అమ్మవారి ఆర్చ్ కూడా మంచిగా నీట్గా ఉంది, దాదాపు 12 ఫీట్ హైట్. ఇక్కడైతే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు. ట్రెండింగ్లో ఉన్న గణపతి చింతమణి మోడల్, దాదాపు 13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. మనకు రాముని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సీతాదేవి, ఓకే, అటు సైడు లక్ష్మణుడు. చూసిరు కదా, దాదాపు 13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఇదంతా కూడా థర్మకోల్. ఓకే, ఇక్కడ చూసిరా, ఇదంతా థర్మకోల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఓకే, ఇక్కడైతే మనకు అన్ని గణపతులు కూడా రెడీ అవుతున్నాయి. స్టార్టింగ్కి వెళ్ళి అయితే చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషను. ఇక్కడ మనకు ఈ గణపతి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకు డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా డిఫరెంట్ స్టైల్లో మనకు కనిపిస్తుంది గణపతి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలి వాహనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఈ గణపతి దాదాపు 8 ఫీట్ ఎబోవ్ ఉంటుంది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ మోడల్లో ఉన్న గణపతి. ఇక్కడ మనకు చూసిరు కదా ఎంత మంచిగా ఉందో. ఇంకొక మనకు 10 డేస్ లోపు మనకు కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. రేపు ఎల్లుండి మనకు కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చెప్పిన కదా నేను, అయోధ్య బాలరాముడు అని చెప్పేసి. ఇక్కడ టోటల్ కూడా మొత్తం కలర్తో సహా కంప్లీట్ అయిపోయింది. దాదాపు 10 ఫీట్స్ ఎబోవ్ ఉంటుంది గణపతి వచ్చేసి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే కుందన్ వర్క్ ఇదంతా కూడా పంచకు. చూసిరు కదా ఎంత మంచిగా ఉందో. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. మనకు ఆభరణాలు కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చిరో, చాలా యూనిక్గా కనబడుతుంది. అయోధ్య బాలరాముని అవతారంలో ఉన్న గణపతి. ఓకే, 10 ఫీట్ హైట్. ఇక్కడ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి థర్మకోల్. ఇక్కడ చూసిరు కదా, ఇవన్నీ కూడా థర్మకోల్. ఇక్కడ సూర్య భగవాని ఆర్చ్. ఓకే, బ్యాక్ సైడ్ మనకు ప్లైవుడ్ వస్తుంది. ఓకే, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే నెమలి వాహనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఓకే, దాదాపు 10 ఫీట్ ఎబోవ్ ఉంటుంది. ఇక్కడ అన్ని గణపతులు కూడా చాలా యూనిక్ ఉన్నాయి, రెడీ అవుతున్నాయి మొత్తం కూడా. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే శివుని అవతారంలో ఉన్న బొజ్జ గణపయ్య చాలా క్యూట్ అంటే క్యూట్గా కనబడుతుంది ఇక్కడ చూస్తే. ఓకే, రియల్గా మనకు అక్కడ ట్యాగ్లో ఎట్లా వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అట్లనే మనకు ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకు డిఫరెంట్ సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది గణపతి వచ్చేసి మనకు యూనిక్గా ఉన్నది. అట్లనే మనకు 6 చేతులు ఇచ్చారు ఈ గణపతికి వచ్చేసి. ఓకే, ఇక్కడ కూడా మనకు వచ్చేసి బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ మోడల్. దాదాపు 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది సిట్టింగ్ పొజిషన్. ఓకే, చలో ఇప్పుడైతే మనం ఇందులో ఇప్పటికైతే వెళ్ళి చూద్దాము. ఇక్కడ అంతా కూడా ఫినిషింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ గణపతి యొక్క పాదాలకు ఓకే ఫినిషింగ్ వర్క్ చేస్తారు. ఇందులో అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా యూనిక్ మోడల్ గణపతులు. టోటల్ కూడా ముంబై స్టైల్కి సంబంధించినాయి. ఫ్రెండ్స్, ఈ గణపతి కూడా అండి మనకు ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇక్కడ నమూనా చూసుకుందాము.
ఇగో ఇక్కడ చూడండి మనకు సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి కలరింగ్ అయిన తర్వాత మనకు ఆ విధంగా అయితే కనబడుతుంది. పంచ అట్లనే కండవ కూడా రావడం జరుగుతుంది. దాదాపు 10 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న గణపతి డిఫరెంట్ స్టైల్లో. ఇక్కడ మనకు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. ఓకే, దాదాపు 10 feet హైట్. ఇక్కడ కూడా ఫినిషింగ్ వర్క్ చేస్తారు. మనకు ఇక్కడ సైడ్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ వస్తుంది గణపతికి. ఇక్కడ చూడండి నమూనా ఎట్లా ఉన్నదో. ఓకే, ఈ గణపతి కూడా మనకు దాదాపు 10 feet అబోవ్ ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ చాలా డిఫరెంట్ స్టైల్లో మనకి ఇక్కడ కూర్చున్నట్టు కనబడుతుంది. ఇక్కడ మనకు రాముని అవతారంలో ఉన్న గణపతి. మీరైతే తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూసిరు కదా ఎంత నీట్గా ఉన్నదో. ఇట్లా బాణం ఇడుస్తున్నట్టు మనకు కనిపిస్తున్న గణపతి ఇక్కడ చూడండి ఇగో ఎలా ఉన్నది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లా బాణం పట్టుకున్నట్టు మనకి ఇక్కడ గణపతి అయితే దర్శనం ఇస్తుంది. వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది. ఇందులో అయితే ఇంకొక 1 week 10 daysలో అయితే మనకు కలరింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అవుతాయి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసేసి బుకింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ చూడండి గణపతి వచ్చేసి మనకు ఇట్లా గద పట్టుకున్న స్టైల్లో అయితే మనకు కనబడుతుంది. ఈ గణపతి కూడా మనకు దాదాపు 10 feet అబోవ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు కాలు మీద కాలేసుకున్నట్టు కూర్చున్న గణపతి. ఇక్కడ చూడండి సేమ్ మనకు ఇందులో ఉన్నట్టే మనకి ఇక్కడ కనబడుతుంది. అంత మంచి ఫినిషింగ్, అంత మంచి స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకంతా ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇంకా వైట్ కోటింగ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ కూడా మనకు శేషనాగుని పట్టుకొని ఉన్న గణపతి. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా మనకు శేషనాగు ఇక్కడ వచ్చింది చూసిరా జాలి టైప్లో. ఇక్కడ శేషనాగు వస్తుంది. ఇంకా మొత్తం అటాచ్మెంట్స్ కాలేవు. ఇక్కడ కూడా మనకు పూర్తి అటాచ్మెంట్స్ అయితే కాలేవు. ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో ఇట్లా గాలిలో తేలుతున్నట్టు కనబడుతుంది మన గణపతి వచ్చేసి. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు నెమలి టైప్లో ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ గణపతి కూడా ఇంకా అటాచ్మెంట్స్ అన్నీ కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ గాల్లో తేలుతున్నట్టు ఇట్లా కనిపిస్తున్న గణపతి. నాకు నమూనా చూసుకున్నట్టయితే చెబ్బీ గణపతి అంటారంట. క్యూట్గా కనబడుతుంది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే. ఎగ్జాక్ట్ మనకు అందులో ఉన్నట్టే మనకి ఇక్కడ తయారు చేసారు. దాదాపు 10 feet అబోవ్ ఉంటుంది. ఓకే, ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం చాలా ట్రెండింగ్లో ఉన్న గణపతి గరుడ వాహనం పైన నిల్చొని ఉన్న బొజ్జ గణపతి మనకు 6 చేతులు అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 13 feet వరకు ఉంటుంది హైట్ వచ్చేసి. ఓకే, ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి 6-7 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యూట్ లిటిల్ బాల గణేష ఈ సంవత్సరం కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న గణపతి. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చూసినాం కదా. ఈ గణపతి ప్లస్ ఈ గణపతి అట్లనే మనకు అమ్మవారి బ్యాక్గ్రౌండ్ ఉంది చూసిరా, ఆ గణపతి చాలా ట్రెండింగ్లో ఉన్నది ఈ సంవత్సరం అయితే. చూసిరు కదా ఆల్మోస్ట్ మనం ఇందులో ఉన్నాయి అన్నీ చూసినాము. అటు సైడ్ కూడా చూద్దాం కొన్ని ఉన్నాయి మోడల్స్. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే డిఫరెంట్ స్టైల్లో ఉన్న గణపతి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది. మనకు 6 hands ఇచ్చారు. దాదాపు 10 feet హైటు. ఇంకా అటాచ్మెంట్స్ అన్నీ కూడా కాలేవు కంప్లీట్గా. ఇప్పటివరకు మనం దాదాపు ఏం లేకుండా ఒక 35 డిఫరెంట్ మోడల్స్ అయితే చూసినాం. టోటల్ కూడా యూనిక్ గణపతులు. అట్లనే మనకి ఇక్కడ ఎలా ఉంటుంది గణపతి అనేది కూడా మనకు నమూనా కూడా ఇక్కడ మనకు ట్యాగ్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు గణపతి వచ్చేసి ఇక్కడ మనకు 6 hands. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది ఈ గణపతికి. చూడండి ఎంత నీట్గా ఉన్నదో. ఎక్సలెంట్ అసలుకి. ఫ్రెండ్స్ అది చూసారు కదా ఆల్మోస్ట్ మీకు అన్ని గణపతులు కూడా కవర్ చేసిన టోటల్ కూడా యూనిక్ గణపతులు. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. అట్లనే ఇప్పుడైతే మనము ఈ కలర్స్ యొక్క ఓనర్తోనైతే మనం మాట్లాడదాము. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న పేరు శ్రీకాంత్, ఈ కలర్స్ యొక్క ఓనరు. ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి మొత్తం డిఫరెంట్. ఓకే, మనకు యూనిక్ మోడల్ అంటే మనకు ఎలా కావాలనుకుంటే అలా ఇస్తాము. ఓకే, 99% ఇవ్వడానికే చూస్తున్నాం. ఓకే, ప్రైజెస్ వచ్చేసి మీరు బయట కనుక్కోండి, చాలా చోట్ల దిగిరండి. కాకపోతే చాలా రీజనబుల్. నేను పెట్టింది ఫస్ట్ టైం కాబట్టి మనం కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి. అది కస్టమర్ మనకు ఒకసారి మన నమ్మకాన్ని మమ్ము చేయదని చెప్పి నేను ఫస్ట్ టైం వాళ్ళకు తక్కువలో ఇచ్చేస్తున్నా. ఇంకోటి వాళ్ళకి నచ్చిన విధంగా. ఇప్పుడు చెబ్బు గణేష్ కూడా చాలా పెద్దది ఉంది, కానీ యూనిక్ మోడల్లో కొంతమంది అడిగారు నాకు చిన్నగా కావాలని చెప్పి. 6 feet వీఆర్ రెడీ, ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం. అందుకే నేను డిఫరెంట్గా చేయించుకున్నా. డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. చాలా వరకు అన్ని గణపతులు కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి మొత్తం. అంటే నేను బయట చూసిన దానికంటే ఇక్కడ చాలా డిఫరెంట్ యూనిక్ గణపతులు ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి అనిపిస్తుంది కదా గణేశుడు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. అంటే వాళ్ళ థాట్స్ ని మనం రియలైజ్ చేయాలి. మీరు ఇలా అనుకుంటున్నారు, దానికి మనం ఇది కంపోజ్ చేసి ఇచ్చేద్దాం అంతే. ఓకే, నాకు ఒకటి అర్థం కాలేదన్న. మనకి గణపతి ఉంది కదా, రెడీ కాకముందే మనకు బుకింగ్ అయింది. అది మన స్పెషల్గా వాళ్ళు చేయించుకున్నారా లేకపోతే? అంటే దానికి స్కెచ్ ఉన్నది. ఓకే, నార్మల్గా వాళ్ళు వచ్చిర్రు మాకు కస్టమైజ్ అని చెప్పారు. మన దగ్గర ఉన్నది కస్టమైజ్ యువర్ చాయిస్. ఓకే, కస్టమర్ చాయిస్ ఎలా ఉంటుందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం, మనం కొత్త చేయడం.
అంటే వాళ్ళు వచ్చిర్రు, నాకు ఈ గణేషులు చూసిరు, నాకు ఇలా కావాలి, రాముని లెక్క నించోవాలన్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హనుమంతుని 5 చేతులు కావాలన్నారు. సరే మనం దాన్ని స్కెచ్ చేసి ఇచ్చినాం. దాన్ని బట్టి వాళ్ళు అప్పటికప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసి రెడీ చేయించుకున్నారు. అంటే అంత నమ్మకం పెట్టారు, దానికి మనం బొమ్మ చేయొద్దని చెప్పి చేయించి. అయోధ్య బాలరాముడు ఈ సంవత్సరం కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నది. ఆ గణపతి కూడా మీరు రెడీ చేసిరు. మీరు చూసి ఉండొచ్చు, దాని ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ పెట్టిన. మొత్తం హ్యాండ్ మేడ్. ఓకే. డై లేదు, ఏం లేదు, మొత్తం హ్యాండ్ మేడ్ తోటి మొత్తం రాడ్స్ తో తయారు చేసినాం. ఓకే. ఇంకోటి మనము బ్యాక్గ్రౌండ్ కూడా థర్మోకోల్. అదే నాకు ఒకటి నచ్చిన విషయం ఈ కలర్స్ లో అయితే ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు పిఓపి కాకుండా థర్మోకోల్ తో అయితే తయారు చేసారు. అది నాకు చాలా యూనిక్ అనిపించింది. నేను చెప్పేంత వరకు నాకు తెలియదు అసలు. నేను చూస్తే రియల్ గా మనకు అది పిఓపి అన్నట్టు మనకు కనబడ్డది. అసలుకి ఎలా సాధ్యం అన్నది మనకు. అంటే మనము కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి లైట్ వెయిట్ ఉండాలి. ఇప్పుడు పిఓపి పెట్టేసినాం అనుకో చాలా వెయిట్ అయిపోతుంది. లైట్ వెయిట్ ఇచ్చేసి సేమ్ దానిలాగానే కనిపించేటట్టు మనం దాని ప్లై ఉంటుంది, ప్లై పైన డిజైన్ ఉంటుంది, డిజైన్ పైన 3 times పిఓపి ఉంటుంది, దానిపైన ప్యూటింగ్ ఉంటుంది, దానిపైన కలరింగ్ ఉంటుంది. అట్లా కొంచెం మనకు ఎంత దూరం అనేది తీసుకెళ్ళొచ్చు దాన్ని. ఏం కాదు, ఎందుకంటే వెనకాల రాడ్స్ ఉంటుంది, రాడ్స్ తో పాటు ప్లైవుడ్ ఉంటుంది, ఇంకేం ఉండదు దానికి. ఫ్రెండ్స్ చూసారు కదా, అన్న మాటల్లో అయితే మీకు అర్థమైపోయింది అనుకుంటా. చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఫస్ట్ అయితే పెట్టడం జరిగింది అన్నవాళ్ళు. మీరైతే తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చలో మీరైతే తప్పకుండా తొందరగా విజిట్ చేసేసి బుకింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.